గుడ్ ఈవినింగ్. ఈక్విటీ అసిస్టెంట్స్ సమర్పించు మార్కెట్స్ వీకెండ్స్ కి స్వాగతం. సో ఈ రోజు మనం మార్కెట్ కనుక విశ్లేషిస్తే ఇట్ వాస్ ప్యూర్లీ ఐటీ. సో ఐటీలో దెర్ వాజ్ లాట్ ఆఫ్ బయింగ్. సో ప్రాబ్లీ నిన్న ఏదైతే ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ రిజల్ట్స్ అనౌన్స్ చేశాయో సో దాంతో దే హావ్ గాన్ అప్ వెరీ ట్రిమెండస్లీ. దాంతో నిఫ్టీ హ్యాస్ గాన్ అప్ ఆల్మోస్ట్ టు ద న్యూ హై అని చెప్పుకోవచ్చు. సో ప్రీవియస్ హై మనం చూస్తే కనుక 21,834 ఉన్న నిఫ్టీ ఈ వారం 21,928 గా కూడా వెళ్ళటం చూసాం. అండ్ ఈరోజు చూస్తే కనుక క్లోజింగ్ బార్ ఏదైతే లాస్ట్ వీక్ హై ఉందో 21,834 దానిపైన కూడా క్లోజ్ అవటం చూసాం. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే కనుక నిఫ్టీ అనేది రేంజ్ డౌన్ రేంజ్ ఏదైతే ఉందో అది అప్పర్ సైడ్ షిఫ్ట్ అవటం చూసాం. సో ఇన్ని రోజులు మనం 21,300 నుంచి 21,800 మధ్యలో ట్రేడ్ అవుతుంది అనుకున్న నిఫ్టీ ఒక 300 పాయింట్స్ పైకి వచ్చి 21,600 నుంచి 22,200 ఏదైతే ఒక న్యూ లెవెల్ ఉందో అది కూడా ఓపెన్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో మనకి ఇప్పుడు 21,464 అనేది 20-day మూవింగ్ యావరేజ్. సో దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ వెరీ గ్రేట్ సపోర్ట్. సో ఆ లెవెల్ కిందకు వస్తేనే దేర్ వుడ్ బి వరీ, అదర్వైజ్ ప్రాబ్లీ 21,600 నుంచి 22,300 మధ్యలో కూడా నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. ఇక నిఫ్టీ కాంపోనెంట్స్ విషయానికి వస్తే కనుక ఇట్ వాస్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఆర్ ఐటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టాక్స్ లైక్ ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ టెక్ మహీంద్రా కానీ ఎల్ఎన్టీ మైండ్3 కానీ విప్రో కానీ ఏవైతే నిఫ్టీ కాంపోనెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా బిట్వీన్ 8% నుంచి 4% దాకా పెరగడం చూసాం. ఇంకో సెక్టర్ ఏదైతే నిఫ్టీ కాంట్రిబ్యూట్ చేసిందో అది చూస్తే కనుక ఇట్ వాస్ క్లియర్లీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ. సో స్టాక్స్ లైక్ ఓఎన్జీసీ కానీ హెచ్పిసిఎల్ కానీ బీపీసీఎల్ కానీ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మెన్స్ అనేది కొద్దిగా కొనసాగుతుంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ మనకు లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో 48,450 పక్కన పెడితే కనుక అట్లీస్ట్ 3 days హై ఏదైతే ఉందో అది కూడా బ్రీచ్ కాలేకపోయింది, విచ్ ఇస్ 47,939. సో ఈ వారం మనం చూస్తే కనుక ఒక రెడ్ బారే క్లోజ్ అవటం చూసాం. సో ఓపెన్ వాస్ 47,720. ఐ థింక్ ఓపెన్ వాస్ 48,000 అండ్ లో వాస్ 47,010, 1,000 పాయింట్స్ కింద కూడా రావటం చూసాం. అండ్ క్లోజింగ్ 47,728. సో బ్యాంక్ నిఫ్టీ వీక్నెస్ ఇంకా కొనసాగుతుంది. అఫ్ కోర్స్ ఈ రోజు కొద్దిగా అవుట్ పర్ఫార్మెన్స్ వచ్చింది, ఒక 300 పాయింట్స్ పెరగటం చూసాం. దట్స్ బికాస్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు ప్రతి మచ్. సో స్టాక్స్ లైక్ పిఎన్బి కానీ ఎస్బీఐ కానీ లేకపోతే బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 3 to 1.5% పెరగటం చూసాం. అదేవిధంగా ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఏయూ బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఫెడరల్ బ్యాంక్ కానీ ఇది కూడా కొద్దిగా అప్మూవ్ రావటం చూసాం. ఇక అదర్ కాంపోనెంట్స్ మనం వెళ్ళి చూస్తే కనుక బంధన్ బ్యాంక్, యాక్సిస్ అండ్ హెచ్డిఎఫ్సి కొద్దిగా వీక్గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ ఎఫ్&ఓ స్పేస్ లో మనం వెళ్ళి చూస్తే కనుక కాంపోనెంట్స్ ఏవైతే కాంట్రిబ్యూట్ చేసాయో ఇట్ వాస్ క్లియర్లీ ఐటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి నిఫ్టీలో ఆల్ స్టాక్స్ లేకపోయినప్పటికీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్ విచ్ ట్రేడ్ ఇన్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. సో స్టాక్స్ లైక్ సీక్వెన్స్ గా చెప్పాలంటే ఓఎఫ్ఎస్ఎస్, ఇన్ఫోసిస్, కోఫోర్జ్, బిఎస్ సాఫ్ట్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్ ఇవన్నీ కూడా దే కాంట్రిబ్యూటెడ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో ఈ రోజు మనకి ఐటీ నిఫ్టీ చూస్తే కనుక ఇట్ ట్రేడెడ్ ఆల్మోస్ట్ లాస్ట్ వీక్స్ హై ఏదైతే ఉందో దాని పైననే క్లోజ్ అవటం చేసాం. సో నా ఉద్దేశంలో ఐటీ నిఫ్టీ ఈస్ అబౌట్ 10% ఫ్రమ్ ద ఆల్ టైమ్ హై విచ్ ఈస్ 39,446. సో ఐ థింక్ అది కూడా ఈజీగా అచీవ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లోనే కనపడుతుంది. వర్స్ట్ ఈజ్ ఓవర్ అన్న ఒక ఫీల్ మనకి ఐటీ ఇండెక్స్ ఇస్తుంది కాబట్టి ఆ సెగ్మెంట్ లో అన్ని స్టాక్స్ లో కూడా బయింగ్ రావడం చూసాం. రైట్ ఫ్రమ్ ఎంఫసిస్, పర్సిస్టెంట్ ఇవన్నీ కూడా స్వల్పంగా అబౌట్ 4 to 4.5% పెరిగింది. ఇక నిన్న 20% కరెక్ట్ అయిన పాలీక్యాబ్ లో ఈరోజు ఒక రిట్రేస్మెంట్ రావడం చూసాం. సో ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ జరిగింది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నిన్నటి లో మేబీ ఒక బాటమ్ ఫామ్ అయిందని ఒక ఇండికేషన్ వస్తుంది. అన్లెస్ దెర్ ఇస్ ఎ కన్ఫర్మేషన్ రావాలంటే ఇట్ హెస్ టు క్రాస్ అట్లీస్ట్ 7 to 8% ఇక్కడ నుంచి. సో అది చాలా లేట్ కాబట్టి రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉంటారో దే ట్రై టు ప్లే ఇన్ ఆప్షన్స్. ఏదైతే 4,000 కాల్ ఆప్షన్ ఉందో అది కొనే ప్రయత్నం చేస్తారు విత్ స్టాప్ లాస్ ఆఫ్ 200 పాయింట్స్. వాట్ ఎవర్ ద ప్రీమియం మనం పే చేస్తున్నాం అది స్టాప్ లాస్ అయిపోతుంది. ఇక ఎఫ్&ఓ స్పేస్ లో కొన్ని స్టాక్స్ నెగటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. దెర్ వాజ్ ఎ బిగ్ సెల్ ఆఫ్ ఇన్ మెట్రోపాలిస్. ఇన్ఫాక్ట్ ఇది ప్రైస్ వాల్యూమ్ బ్రేక్ డౌన్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ యావరేజ్ వాల్యూమ్ పర్ డే 2 lakh 3 lakh అయ్యేది, ఈ రోజు 20 lakhs వాల్యూమ్ అయింది, 10 times ద వాల్యూమ్. అండ్ ఒక స్టేజ్ లో అయితే ఇట్ వెంట్ బిలో 200-day మూవింగ్ యావరేజ్ 1450 దాకా కూడా రావటం చూసాం. బట్ స్వల్పంగా క్లోజింగ్ వచ్చేసరికి నియర్ టు ద 200-day మూవింగ్ యావరేజ్ క్లోజ్ అయింది విచ్ ఇస్ 1508. సో దేర్ మైట్ బి సమ్ బ్యాడ్ న్యూస్ దీంట్లో ఆర్ మేబీ సమ్ అదర్ న్యూస్ విచ్ మైట్ కమ్ అప్.
అఫ్ కోర్స్ దాంతో పాటు వీ హావ్ సీన్ లాల్ పాత్లాబ్ కానీ లేదంటే అపోలో హాస్పిటల్స్ కానీ ఐ థింక్ కొద్దిగా హై బీటా స్టాక్స్ ఇన్ ఫార్మా లైక్ బయోకాన్ కానీ ప్రాబలీ ఐ థింక్ లారస్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ అవడం చూసాం. సో మేబీ ఒక సెక్టోరియల్ రొటేషన్ ఇది అని వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్ 1-2 days లో విల్ బి నోయింగ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దట్ సెక్టర్ అనేది. అదేవిధంగా హై బీటా స్టాక్స్ లైక్ ఎంసీఎక్స్ ఇవన్నీ కూడా కొద్దిగా రియాక్ట్ అవటం విషయం. ఇక క్యాష్ సెగ్మెంట్ లో ఎవ్రీడే మనం చూస్తున్నాం న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ ఎమర్జ్ అవుతూ వస్తున్నాయి. సో ఈ రోజు మనకి న్యూగా పెరిగిన స్టాక్ ఏది అంటే కనుక అవంతి ఫీడ్ అండ్ సాంఘి ఇండస్ట్రీ. సో అవంతి అబౌట్ 10% పెరగటం విషయం. సో ఈ వీక్ లోనే మనం చూస్తే కనుక 428 నుంచి 540 దాకా కూడా పెరగటం విషయం. సో ప్రాబ్లీ వాల్యూమ్ ఈ రోజు చూసుకుంటే కనుక 1.5 crores వాల్యూమ్ అయింది. యావరేజ్ వాల్యూమ్ దీనిది బ్యాడ్ డేస్ లో అబౌట్ 1.5 lakh అవుతుంది. గుడ్ డేస్ లో బిట్వీన్ 4 to 15 lakhs వాల్యూమ్ అవుతుంది. సో అది కూడా వీ నీడ్ టు ఫోకస్. అఫ్ కోర్స్ సాంఘి ఇండస్ట్రీస్ దెర్ ఇస్ ఎ న్యూస్ దట్ అదాని మైట్ టేక్ ఓవర్ ద కంపెనీ అన్న న్యూస్ తోటి ఈ రోజు ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఆల్మోస్ట్ 129 నుంచి 140. అండ్ వీక్లీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇట్ క్లోజ్ ఆల్మోస్ట్ మల్టీ వీక్స్ హై విచ్ ఇస్ 140. సో ఐ థింక్ ఈ రెండు స్టాక్స్ ని కూడా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయొచ్చు. ఇక ఐఆర్ఎఫ్సి ఏదైతే రైల్వే స్టాక్ ఉందో అది దానిలో కూడా కొద్ది ర్యాలీ కొనసాగింది. కొద్దిగా స్పెక్యులేటివ్ షేర్ అయినప్పటికీ ఇన్ఫీబీమ్ హెస్ గాన్ అప్. సో ఆల్మోస్ట్ ఈ వారం చూస్తే కనుక 10% to 15% మూవ్ రావడం చూసాం ఇన్ఫీబీమ్ స్టాక్ లో. సో వారంలో చూస్తే కనుక 23 అండ్ క్లోజింగ్ వాజ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 27. అండ్ నిన్న ఏవైతే స్టాక్స్ కంటిన్యూస్లీ పెరిగాయో లాస్ట్ 2-3 days లో చెన్నై పెట్రో కానీ నెట్వర్క్ 18 కానీ లేదంటే డిష్ టీవీ కానీ ఇప్పటి ఎస్ బ్యాంక్ జేబిఎం ఆటో వీటన్నిటిలో కూడా కొద్దిగా ప్రాఫిట్ టేకింగ్ రావడం విషయం. ఇక సెక్టోరియల్ రొటేషన్కి వస్తే కనుక ఇట్ వాస్ ఈ వారం సెక్టర్స్ ఏవైతే మంచి బెనిఫిట్ అయ్యాయో చూస్తే కనుక ఇట్ వాస్ నిఫ్టీ 50. అఫ్ కోర్స్ నిఫ్టీ ఆల్ టైమ్ హై పైన క్లోజ్ అయింది. అండ్ కన్స్ట్రక్షన్ ఐటీ ఏదైతే ఉందో అది కూడా పెరగటం చూసాం. డిజిటల్ ఆయిల్ అండ్ గ్యాస్ కానీ ఎనర్జీ ఆటో ఐటీ వాజ్ ఎ బిగ్ మూవర్ ఇందాకే అనుకుంటాం. ఇన్ఫ్రా కూడా పెరగటం విషయం. ఇక అండర్ పర్ఫార్మెన్స్ లో ఉన్న స్టాక్స్ ఏవి అంటే కనుక క్లియర్లీ బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ ఫిన్ నిఫ్టీ కూడా కొంచెం వీక్ గా క్లోజ్ అవటం చూసాం. వాటితో పాటు ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మా ఏవైతే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా అవుట్ పర్ఫార్మ్ అయ్యాయో ప్రాబ్లీ వాటిల్లో కొద్దిగా ప్రాఫిట్ టేకింగ్ రావటం విషయం. సో నెక్స్ట్ వీక్ మనకి మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద రిజల్ట్ సీజన్. సో మనకి రిజల్ట్ సీజన్ స్టార్ట్ అయింది ఇప్పుడే. సో ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. మేబీ ఇండివిజువల్ స్టాక్స్ కానీ లేదంటే నిఫ్టీ కానీ. సో బయాస్ అయితే ఐ థింక్ పాజిటివ్ గానే ఉంటుంది డెఫినెట్లీ. అవుట్ పర్ఫార్మెన్స్ లో మనకి ఐటీలో అవుట్ పర్ఫార్మెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బికాస్ దాని ఫోకస్ అనేది షిఫ్ట్ అవుతుంది ఇప్పుడు ఏదైతే ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ రిజల్ట్స్ వచ్చాయో. సో దిస్ ఇస్ అ టైమ్ టు ప్రాబ్లీ ఐ థింక్ స్విచ్ ఫ్రమ్ వీకర్ స్టాక్స్ టు స్ట్రాంగ్ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. సో స్టాక్స్ ఏవైతే చాలా వీక్ గా ట్రేడ్ అవుతున్నాయో వాటిలోంచి ఆర్ మేబీ వీక్ స్టాక్స్ ఏవైతే బిగ్ మూవ్స్ రావడం చూస్తున్నాం వాటిలోంచి ఎగ్జిట్ అయ్యి స్ట్రాంగర్ చార్ట్స్ ఆర్ మేబీ ఒక మంచి రిజల్ట్స్ బాగా ఇచ్చిన కంపెనీస్ లో వాటిలోంచి షిఫ్ట్ అయ్యే ప్రక్రియ ఇప్పుడు చేసుకోవచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ వుడ్ బి గుడ్. సో బీ ఇన్వెస్టెడ్ అని చెప్తాం. అండ్ ప్రాబ్లీ కరెక్షన్స్ వచ్చినా కూడా దెర్ ఇస్ నో థ్రెట్. ఎందుకంటే నిఫ్టీ 21,480 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ దాని కింద క్లోజ్ అవుతుంది. దెర్ ఇస్ ఎ థ్రెట్. Otherwise, everything is good in the market. So thank you for watching the video. Video like చేస్తే కనుక మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమండి మా ఛానల్ కి. అదేవిధంగా మా వెబ్సైట్ ఏదైతే ఉందో www.equitasresearch.com దాన్ని కూడా విజిట్ చేయమనండి. అండ్ దేర్ వుడ్ బి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దాంట్లో కూడా మనం ఇచ్చే కాల్స్ అండ్ అవన్నీ డేటా కూడా ప్రాబ్లీ ఎక్సెల్ షీట్ లో పెడుతుంది. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో వన్స్ అగైన్.